జ్యేష్ఠ పౌర్ణం సందర్భంగా విశ్వ మానవ కళ్యాణం లోక సస్యశ్యామలం కోసం పిఠాపురం పట్టిన మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామదత్త సాయిపీఠంలో భక్తుల చేత సామూహికంగా హోమాలు, అభిషేకాలు, వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా భక్తుల చేత లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ స్వామి వార్లకు, కాశీ విశ్వేశ్వర స్వామి నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు జరిపారు. అలాగే లక్ష్మీ గణపతి హోమం, దత్త హోమం, ధన్వంతరి హోమం, నవగ్రహ శాంతి హోమం, దత్తవ్రతం జరిపించారు. స్వామివారి పల్లకి సేవ నిర్వహించిన అనంతరం భక్తులందరికీ వేద పండితుల చేత ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా భక్తులు, శ్రీరామదత్త సాయిపీఠ నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో లక్ష్మణ శర్మ, చాంద్రపట్ల సుందర శర్మ, వింజమూరి సత్యం తదితరులు పాల్గొన్నారు. అన్ని హోమాలు చేయించడం జరిగింది. కాబట్టి ఈ రైతులు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా ఏరువాక పౌర్ణమి కూడా లోక కళ్యాణార్థం చేయడం జరిగింది మన పీఠం నందు. కాబట్టి ఈ విధంగానే మీరు ప్రతి నెల వచ్చి గురు పౌర్ణమి కూడా అందరూ భక్తులందరూ కొద్ది ఎర్లీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు లక్ష్మీ గణపతి హోమం, దత్తాత్రేయ స్వామివారి హోమం, నవగ్రహ శాంతి హోమం, తర్వాత ధన్వంతరి హోమం, మృత్యుంజయ హోమం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మండపారాధన, అభిషేకాలు, తర్వాత హోమంలో జరిగాయి ప్రతి పౌర్ణమి రోజు కూడా. కాబట్టి భక్తులు విధిగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, పూర్ణాహుతి హోమం అన్నీ చేయించి మాకు భక్తి ప్రపత్తులు పెంచే విధంగా చేశారు. ఇది లోక కళ్యాణార్థం. ప్రతి ఒక్కరికి భక్తి ప్రపత్తులు పెరుగుతాయి, లోకానికి కూడా మంచి జరుగుతుంది, భక్తి పారస్యాలు పెరుగుతాయి, హిందూ సాంప్రదాయం చాన్నాలు వర్తిల్తుంది. ప్రతి ఒక్కరు ఇలా చేసుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు బాగుంటాయి, వర్తిల్లుతాయి, బాగా సుభిక్షంగా ఉంటుంది.